వెల్కమ్ టు అరుణ క్రియేషన్స్. అందరూ నమస్తే, అందరూ బాగున్నారండి. ఇవాళ రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ. తయారీ విధానము: మటను చిన్న చిన్న ముక్కలుగా కోసి వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పచ్చిమిర్చి, ఆనియన్స్ కట్ చేసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పొయ్యి మీద పెట్టుకొని కట్ చేసిన పచ్చిమిర్చి, ఆనియన్స్, కొత్తిమీర వేసుకోవాలి. కొద్దిసేపు వేగిన తర్వాతకి 1 టీ స్పూను అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఉల్లిగడ్డలు బాగా ఉడికిన తర్వాతకి బ్రౌన్ కలర్లో వచ్చిందాక ఉడికించుకొని వాష్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి మటన్ ముక్కలు వేసుకోవాలి. ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఈ విధంగా కొద్దిసేపు ఉడికిన తర్వాతకి బుడం దోసకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నవి, టమాటా ముక్కలు వేసుకోవాలి. తగినంత సాల్ట్, తగినంత కారం వేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఈ విధంగా దగ్గరకు ఉడికిన తర్వాతకి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాతకి పెద్ద గ్లాసున్నర వాటర్ పోసుకోవాలి. కుక్కర్ పెట్టుకొని విజిల్స్ ఒక 2-3 విజిల్స్ వచ్చిందాక ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాతకి 2 టీ స్పూన్ల ధనియాల పౌడర్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ మసాలా వేసుకోవాలి. ఇంకండి మటన్ కర్రీ చేసే విధానము చెక్ చేసుకొని సాల్ట్ వేసుకోవటమే. నా వీడియోని ఇస్తే లైక్ అండ్ షేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.